ముఖ వ్యాఘ్రాలో వీళ్ళు కూడా మారణ హోమాన్ని ఆపండి, రఫాపై దాడికి నిరసనగా ఇజ్రాయెల్పై సెలబ్రిటీల ఫైరు, రఫాలో శరణార్థుల గుడారాలపై ఇజ్రాయెల్ దాడిని చేయడాన్ని యావత్ ప్రపంచం ఖండించింది. కానీ హమాస్ తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇజ్రాయెల్లో దాడి చేసి ఒక సంగీత కార్యక్రమంలో 500 మందిని పొట్టన పెట్టుకుంటే వీళ్ళ నోర్లు మూగబోయినాయి. ఈ రఫా అనేటువంటిది ఎక్కడికి వెళ్ళి వచ్చింది మళ్ళీ కొత్తగా, దీనికి సంఘీభావం ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ఎకో సిస్టంలో ఒక కుట్రదారులు చేసేటువంటిది ఈ రఫా అనేటువంటి దానికి శరణార్థులకు. అరే భారతదేశంలో బాంబు దాడులు జరిగితే ఈ ఒక్క నా కొడుకు కూడా సంఘీభావం తెలపలేదు, ఒక్కరు కూడా తీవ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. పుల్వామా అటాక్ జరిగి దేశంలో భారత సైనికులు చచ్చిపోతే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఈ దేశంలో అక్రమంగా రోహింగ్యాలు భారతదేశంలో చొచ్చుకు వస్తుండే ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు, అక్రమ చొరబాటుదారులు ఈ దేశం మీద దాడి జరిపితే మాట్లాడినటువంటి వాళ్ళు, హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లో అమాయక పౌరులను బంధించి చంపేసి దాడులు చేస్తే ఒక్కరు కూడా ఎందుకు నోరు మెదపలేదు. ఇదంతా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక కుట్రదారులు వీళ్ళంతా. ఎవరైతే ఈ రఫా మీద స్పందించిరో వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడిని ఖండించలేదంటే వీళ్ళంతా కూడా ఏకపక్షంగా కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిర్రు ఈ రఫా మీద. 45 మంది సోమవారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడిలో 37 మంది మృతి చెందినపై సెలబ్రిటీలు అట. ఎవడ్రా మే సెలబ్రిటీ? నువ్వు ఎట్లా సెలబ్రిటీ అయినావు? ఈ దేశంలో జరిగినటువంటి అమాయక పౌరుల మీద, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్ల మీద, లుంబినీ పార్క్లో బాంబు పేలుళ్ల మీద, పుల్వామాలో బాంబు పేలుళ్లపైన, కశ్మీర్లో పండితులపైన అక్రమంగా దాడి జరిపితే, గుజరాత్లో గోధ్రా పైన రైలు పైన అక్రమంగా పెట్రోల్ పోసి కాలబెడితే మీరంతా ఏనాడు వేయరు? వాళ్ళంతా ఈ సెలబ్రిటీలంతా అప్పుడు ఏ ఎలుక కలుగులో దాచుకున్నారు మీరంతా. అల్ సుల్తాన్లో దాడులు తీవ్రస్థాయిలో విమర్శించారట. ఎవరు వీళ్ళంతా? పాలస్తీనా పౌరులకు మద్దతుగా సోషల్ మీడియాలో గలం విప్పిన వారిలో సమంత, త్రిష, రష్మిక, రిచా చెద్దా, అమీ జాక్సన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, అలియా భట్, పార్వతి తిరువొత్తు, సోనాక్షి సిన్హా, దియా మిర్జా, తృప్తి డ్రిమ్రి, దుల్కర్ సల్మాన్, మాలవికా మోహనన్ తదితరులు ఉన్నారు. వీరంతా ముక్త కంఠంతో కాల్పుల విరమణకు అభ్యర్థనలు చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్డే. ఇక వీళ్ళ సినిమాలు చూసి వీళ్ళని ప్రోత్సహించేటోళ్ళంతా కూడా దేశద్రోహులే. వీళ్ళంతా దేశద్రోహులే, నిజంగా వీళ్ళు భారతదేశ ద్రోహులు. పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద అమాయక పౌరుల మీద దాడి చేసిన రోజు మీరంతా ఏడవనుకున్నారు. ఈ కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినోళ్ళు వీళ్ళంతా. రఫాపై ఇజ్రాయెల్ దాడి, మరి రఫాలో హమాస్ తీవ్రవాదులను దాచిపెట్టినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు రేపు పొద్దుగాల భారతదేశం మీద ఎవడైనా ఉగ్రవాద దాడి జరిపితే భారతదేశానికి సపోర్ట్ చేయరు, ఉగ్రవాదులకు చేస్తారు. ఈ దేశంలో ఉగ్రవాదులకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళే వీళ్ళంతా, ఉగ్రవాద దాడులకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళే. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఎకో సిస్టంలో భాగంగా కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా. కొన్ని కోట్ల రూపాయలకు ఈ భారతదేశంలో కశ్మీరీ పండితులను ఉగ్రవాదులు మొత్తం ఊచకోత కోస్తుంటే మీ నోర్లన్నీ మూగబోయినందుకు. హైదరాబాద్లో అమాయకమైనటువంటి సాధారణ వ్యాపారాలు చేసుకొని సాధారణంగా అమ్ముకునేటువంటి పిట్టలను వాడికెళ్ళి తరిమేసిన రోజు మీ గొంతులన్నీ ఏడిగిపోయినాయి. అక్రమ బంగ్లాదేశ్ చొరబాట్లకు, అక్రమ రోహింగ్యాలకు మద్దతు తెలిపేటువంటి అక్రమ సంతానం వీళ్ళంతా. వీళ్ళు ఈ దేశాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు. మీరు బతుకుతున్నారు సిగ్గు లేకుండా. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.